పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులపై మాట్లాడతామని అన్నారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇండియా కూటమి ఎలా ఉందో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని అన్నారు ఆయన. తెలంగాణ హక్కుల గురించి పార్లమెంట్లో గళం వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎంపీలు అందరిని పిలవడం జరిగింది. అందరు ఎంపీలు ఇవాళ అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ ఏం దిశానిర్దేశం చేసినట్టే తెలంగాణ గళం విప్పేది మన బీఆర్ఎస్ ఎంపీలమే కాబట్టి రాబోయే 31st నుండి స్టార్ట్ అయ్యే పార్లమెంట్ సెషన్లో ఆ 8 days ఏమేమి అంశాలు ఉన్నాయో అన్నిటి గురించి మాట్లాడమన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ముగ్గురు ఎంపీలు ముగ్గురు ఇక్కడ క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లాగో అటెండ్ కారు. ఇక తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాల్సింది బీఆర్ఎస్ ఎంపీలే. సో మీరు ఏమేమి అంశాల గురించి మాట్లాడాలన్న డిస్కషన్స్ వచ్చినాయి. సో పెండింగ్ అంశాల గురించి అవసరాల రీత్యా కొత్త టాపిక్స్ వస్తే తర్వాత ఈ లాస్ట్ 3-4 monthsలో ఏమేమి నడిచినాయో ఆ టాపిక్స్ అన్ని తీసి ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నాం. కేసీఆర్ గారు డీటెయిల్గా డిస్కస్ చేసినారు ఏమేమి అంశాలు ఉన్నాయన్నది. ఆ అంశాలన్నీ మేము పార్లమెంట్లో మాట్లాడతాం.